మనకైతే దేవుని కృపను బట్టి ఇచ్చిన గృహంలోనే మనం పడుకుంటున్నాం. కానీ దావీదు అట్లా కాదు. కొండల్లో, కోనల్లో, గుహల్లో, చెట్ల క్రింద, పొదల్లో పడుకునేవాడు. ఇప్పుడు ఎందుకంటే శత్రువులను బట్టి అప్పుడు అనిపించేది. ఇప్పుడు నేను ఈ శ్రమ కూడా నేను అలా తరుగుతుండొచ్చు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దావీదుకి అప్పుడు అనుకునేవాడు, అరే నేను ఈ పొదలో పడుకోవాల్సి వస్తుంది, ఈ గుహలో. ఆ గుహ ఏ గుహో, అది సింహం గుహ అవ్వచ్చు, పులి గుహ అవ్వచ్చు, మరి ఏ జంతువు, క్రూర మృగమైన జంతువు గుహ అవ్వచ్చు. బట్ ఈ గుహలో పడుకుంటున్నాను, ఇది నాకు క్షేమకరమైనది కాదు. క్షేమకరమైన శత్రువుకి అందని ప్రదేశము నాకు దొరికితే బాగుండు అనుకునేవాడు. వీట్లారా ఏంటి, ఎత్తైన స్థలము, ఎత్తైన స్థలం, శత్రువుకి అందకుండా ఒక్క ప్లేస్ ఉంటే చాలు నాకు అనుకునేవాడు. ఆయనకి అందింది, దొరికింది. ఆ ప్లేస్ అయితే తెలుసా? దేవుడు కీర్తనల గ్రంథంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా దాగు చోటు. ఇది చాలా చక్కని విషయం. కనిపెట్టేశాడు. అది ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడంటే, ఏ కొండ మీదో, ఏ పర్వతం మీద దొరుకుతుందని ఆశించలేదు దావీదు. అట్లాంటి స్థలం ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆ స్థలము కనిపెట్టాడు. ఆ స్థలం ఏమిటంటే, నా యేసయ్యే దాగు చోటు అనుకుని యేసయ్య చాటున దాక్కోవడం మొదలు పెట్టాడు. శత్రువుకి అంతు చిక్కేవాడు కాదు పెట్టారు. దావీదుని పట్టుకోవాలనుకునేవారు, కానీ వాళ్ళు పట్టుకోలేకపోయేవారు శత్రువులు. అనుకు దావీదు పరిగెడుతున్నాడు, అనగే పట్టుకోలేమరా, దాక్కుంటాడు. ఎక్కడ దాక్కుంటాడు? రహస్యం మనకు తెలుసు. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఆ బండ సందుల్లో నువ్వు దాక్కుంటే, ఆ బండ బండ క్రీస్తే, ఆ బండ ప్రక్కన నువ్వు దాకోవటం నేర్చుకుంటే, దావీదు ఆ కాలంలో అనుకున్నాడు, ఈ శ్రమ, ఈ శత్రువు అందుకోని స్థలం నాకు దొరికితే బాగుండు అని ఆశించాడు. అది కనుగొన్నాడు. అదే నా యేసయ్యా. గ్రహించాడు, తెలుసుకున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. ఆ దాగుచోటు యేసయ్య. బిడ్డ, నువ్వు యేసయ్యలో దాక్కోవాలని యేసయ్యను అడుగు. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు.